పార్టీ తనను మోసం చేసింది తప్ప తాను పార్టీని మోసం చేయలేదని సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధిష్టానం తనను సస్పెండ్ చేయడం పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు. నోటీస్ ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. 2014లో గెలిచిన ఎమ్మెల్యే ఫిరాయిస్తే బాధ్యతలు తీసుకుని ప్రాణాలు తెగించి పార్టీ కోసం పనిచేశానన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సహకారం లేకపోయినప్పటికీ పనిచేశానని, బిల్లులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కదిరికి వచ్చినప్పుడు కనీసం పిలిచి మాట్లాడలేదని విమర్శించారు. అధికార పక్షానికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని, అందరితో చర్చించి త్వరలో తన నిర్ణయం ప్రకటిస్తానని సిద్ధారెడ్డి తెలిపారు. 2014లో గెలిచిన ఎమ్మెల్యే కేవలం 2 సంవత్సరాల్లో పార్టీని మోసం చేసి పార్టీ ఫిరాయించి పార్టీలో నుంచి వెళ్లిపోతే అటువంటి పరిస్థితుల్లో పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది ఇన్ఛార్జిగా ఇక్కడ. మరి ఆ రోజు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండిందో ఈ నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా. మరి అటువంటి పరిస్థితి నుంచి పార్టీని ఎన్నికల ముందు 3 సంవత్సరాల పాటు నా స్తోమతకు మించి నా భుజాల మీద మోసిన నేను ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా కూడా, ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఏ ఒక్కరూ పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నాతో ఏ రోజు కూడా పలానా వాళ్ళని మేము క్యాండిడేట్ గా పెడుతున్నాము, ఆ అభ్యర్థి గెలుపు కోసం పని చెయ్యి అని మాట వరుస కూడా నాకు చెప్పలేదు. స్వయంగా ఆయన కదిరికి వచ్చినప్పుడు నా ఇంటికి 50 మీటర్ల దూరంలో పోతున్న సమయంలో కూడా మాట వరుస కూడా నన్ను పిలిపించలేదు, నాకు పార్టీకి పనిచేయమని చెప్పలేదు. పోనీ కనీసం ఇక్కడ నిర్ణయించిన అభ్యర్థి అయినా నాకు కనీస గౌరవం ఇచ్చినాడా అంటే లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం నా ఫోటో ఫ్లెక్సీలో వేస్తే కూడా 10,000 ఓట్లు మైనస్ అయిపోతాయి. మరి నా ఫోటో ఫ్లెక్సీలో వేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా కొంతమంది కోవర్టు వెధవలు చుట్టూ చేరి సిద్ధారెడ్డి ప్రచారం చేస్తే 10,000 పోతాయి, 20,000 మైనస్ అవుతాయి, రాకూడదు అని చెప్పినారు. పార్టీకి వ్యతిరేకంగా మేము ఏ రోజు కూడా చేయలేదు. పార్టీనే మమ్మల్ని వద్దనుకొని పార్టీనే మమ్మల్ని మోసం చేసింది తప్ప మేము ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా